రాష్ట్రంలో డ్రగ్స్ అనే మాటే వినపడొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. లోక్సభ ఎన్నికలు పూర్తి కావడంతో పరిపాలనా అంశాలపై ఆయన దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ డ్రగ్స్ నియంత్రణపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సుమారు 2 గంటల పాటు సాగిన ఈ రివ్యూలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం రేవంత్ తెలిపారు. డ్రగ్స్కు సంబంధించిన కేసులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించొద్దని, అనుమానిత ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించాలని సూచించారు. డ్రగ్స్ కేసులో సెలబ్రిటీలు సహా ఎంత పెద్ద వ్యక్తులున్నా ఉపేక్షించొద్దని రేవంత్ స్పష్టం చేశారు. డ్రగ్స్ అనే పదం వింటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం డ్రగ్స్పై ఉక్కుపాదం మోపేందుకు అవసరమైన వనరులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, డ్రగ్స్ నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేకమైన ఫోకస్ పెట్టారు, పరిపాలనపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగానే కమాండ్ కంట్రోల్లో డ్రగ్స్ నియంత్రణపై ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణపై పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపాలంటూ కూడా దానికి సంబంధించిన వనరులను కూడా కేటాయిస్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం తరపున అన్ని వనరులకు సహకారం కల్పిస్తాము, కానీ ఖచ్చితంగా డ్రగ్స్పై ఉక్కుపాదం మోపాలంటూ కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి డ్రగ్స్ పై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. డ్రగ్స్ని నిర్మూలించలేకపోయింది గత ప్రభుత్వం అనే ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇలాంటివి అంటే రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసేటటువంటి కొన్ని శక్తులు డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, వీటి మీద ఒక ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కేసుల విషయంలో ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా, డ్రగ్స్ కేసుల విషయంలో ముఖ్యంగా ఎంత పెద్దవారు ఉన్నప్పటికీ కూడా, సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలి, ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు. దీని మీద పెద్ద ఎత్తున పోలీస్ అధికారులు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా పోలీస్ అధికారులకు తెలుస్తూ ఉంది. ఈ సమావేశంలో ముఖ్యంగా డీజీపీ రవిగుప్తాకి, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డికి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశాడు ముఖ్యమంత్రి. డ్రగ్స్ కేసులో ఎవరిని కూడా వదలొద్దు అనే అంశాల గురించి పెద్ద ఎత్తున తీవ్ర ఒక చర్చ అయితే కొనసాగింది. ముఖ్యంగా డ్రగ్స్ పెడ్లర్స్, స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజీలో ప్రత్యేకమైన వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఆ కాలేజీలలో ఉన్నటువంటి బీటెక్ విద్యార్థులు కావచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న విద్యార్థులను టార్గెట్ చేస్తూ డ్రగ్స్ పెడ్లర్స్ చెలరేగిపోతున్నారు. సో వీటన్నిటిని కూడా నిర్మూలించాలంటే ఖచ్చితంగా ఒక పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని కూడా డీజీపీ రవిగుప్తాకి, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా కీలకమైన ఆదేశాలు జారీ చేశాడు. పోలీసు వ్యవస్థకు కూడా డ్రగ్స్ విషయంలో ముఖ్యంగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. డ్రగ్స్ విషయంలో ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు కానీ, డ్రగ్స్ అమ్మటం కానీ ఇలాంటి వాటికి పాల్పడితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు, తీవ్రమైన చర్యలు ఉంటాయి. వాళ్ళని బయటికి రాకుండా కూడా చేస్తారు, జైళ్ల పాలు చేస్తామని కూడా అక్కడ రేవంత్ రెడ్డి అధికారులకు, పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్పినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా డీజీపీ రవిగుప్తాకు, హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డికి కొన్ని కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా దాంట్లో బడాబాబుల కొడుకులు కావచ్చు, పొలిటికల్ సంబంధించిన కుమారులు కావచ్చు, అదేవిధంగా సెలబ్రిటీలకు సంబంధించిన కొడుకులు కావచ్చు, ఎవరైనా కూడా ఉపేక్షించొద్దు. డ్రగ్స్ కేసులను చాలా కీలకంగా ఉంటున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని కూడా రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రివ్యూ జరుగుతూ ఉంది. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో జరిగినటువంటి ఈ రివ్యూలో
డిప్యూటీ సీఎంతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, సిపి, అదేవిధంగా రవి గుప్తా వీళ్ళందరూ కూడా సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు ఈ డ్రగ్స్ నియంత్రణపై ఒక సుదీర్ఘమైన చర్చ కొనసాగింది. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి తెలంగాణ రాష్ట్రాన్ని అనే దిశగా కూడా ప్రయత్నాలు చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కూడా తెలుస్తూ ఉంది. గత 10 ఏళ్లలో డ్రగ్స్ తీసుకొని పెద్ద ఎత్తున అరాచకాలకు పాల్పడుతున్న వ్యక్తులను మనమందరం కూడా చూసినాం. కానీ ఈ ప్రభుత్వంలో వాటన్నిటి కూడా తావు లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రివ్యూ నిర్వహించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే డీజీపీ రవి గుప్తా, అదేవిధంగా హైదరాబాద్ సిపి కొత్తకోట ప్రభాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు వాళ్ళకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా డ్రగ్స్కి సంబంధించిన కేసులను ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు, ఇందులో ఏ చిన్న క్లీవ్ దొరికినా కూడా వాళ్ళని వదిలిపెట్టొద్దు అని కూడా ఉన్నతాధికారులకు డీజీపీ నుంచి ఆదేశాలు కూడా వెలువడ్డాయి. అయితే ఏ ప్రాంతాల్లో అనుమానం వచ్చినప్పటికి కూడా చిన్న అనుమానం వచ్చినా కూడా ఆ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్లు చేయాలని కూడా పోలీసులు నిర్ణయించుకున్నారు. దీనిపైన ఎవరిని కూడా ఉపేక్షించొద్దని కూడా నిర్ణయించుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ సంబంధించిన కేసులు గత 10 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ పాలనలో డ్రగ్స్కు తావు లేకుండా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా నడపాలనే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు కాకుండా మరో 5 ఏళ్ళు రానున్న 5 ఏళ్లలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలంటే ఈ డ్రగ్స్ కావచ్చు, మద్యం కావచ్చు, వీటన్నిటి కూడా సమాజానికి కీడు చేసే చీడ పురుగులన్నీ కూడా ఏరివేసే దిశలో ఉండాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. తేజస్వి.